శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగమునందు ఈవేళ మనం 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అజ్ఞచ్చా శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాహం లోకోస్తి నత్పరో న సుఖం సంశయాత్మనః. అర్జున, నాశనము చేసేది ఎవరో కాదు. ఏ వస్తువు కూడా ఏరే వస్తువును నాశనము చేయలేదు. తనకు తానే నాశనము కావాలి అనినా బాగుపడాలి అనినా తనకు తానే కారణము అని మనకు తెలియబడుతుంది. అర్జున, జ్ఞానము లేనివాడు, శ్రద్ధరహితుడు, సంశయ చిత్తుడు వినాశమునే పొందును. సంశయ చిత్తునకు ఇహలోకము గాని పరలోకము గాని సౌఖ్యము గాని లేవు. తన యొక్క అనుమానమే, తన యొక్క అశ్రద్ధయే తన పతనమునకు కారణము. గురువాక్యమునందు, శాస్త్రవాక్యమునందు, పరమార్థ సత్యములందు విశ్వాసము, శ్రద్ధ గలవాడు జ్ఞానప్రాప్తిచే పరమశాంతిని పొందునని క్రిందటి శ్లోకమున చెప్పబడినది. అట్టి శ్రద్ధ లేనివాడు జ్ఞానహీనుడై సంసార కోపమునబడి నశించునని ఈ శ్లోకమున తెలియజేయబడినది. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయ చిత్తుడు అను ఈ మువ్వురును కడతేరరనియు వినాశమునే పొందుదురనియు చెప్పబడినది. ఇందు అజ్ఞాని పరమార్థ విషయములను తెలియక, తెలుసుకొనుటకైనను యత్నింపక, దృశ్యమును సత్యమని నమ్మి జనన మరణములను బాల్పడి నశించును. శ్రద్ధ లేనివాడు శాస్త్రాదులందు అవిశ్వాసము కలిగి వాని యందు ప్రవర్తింపక తత్ఫలితముగా ధర్మచ్యుతుడై నశించును. ఇక మూడవ వాడగు సంశయ చిత్తుడు ప్రతిదానిని సందేహించుచు కిం కర్తవ్య విమూఢుడై పరమార్థ సాధన చేయక ఓరకయుండి నశించును. నశ్యతి అని చెప్పక వినశ్యతి అని చెప్పుట చేత ఆ మువ్వరును ఘోర వినాశమును పడయుదురని స్పష్టమగుతున్నది. కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏ ప్రకారముగా ముగ్గురుని గూర్చి చెప్పి మరల 2వ పాదములో సంశయాత్ముని గూర్చి ప్రస్తావించి అతనికి ఇహపర సౌఖ్యములు గాని మనశ్శాంతి గాని ఉండనేరవని భగవానుడు తెలియజేసిరి కదా. సంశయము మనస్సును పీల్చి పిప్పు చేయును. కావున ముముక్షువు శాస్త్ర గురువాక్యములందు విశ్వాసము, శ్రద్ధ కలిగి సంశయమును పారద్రోలి ఆధ్యాత్మిక పదమున పురోగమించవలెను. అప్పుడే పూర్ణ సుఖము, మోక్ష స్థితిని చేకూరగలదు, పొందగలడు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. ప్రతి మనిషికి కూడా శ్రద్ధ అనేది అవసరం. అయితే ఆ శ్రద్ధలో కూడా శ్రద్ధ చూపించవలసినటువంటి సమయమందు, చూపించవలసినటువంటి సన్నివేశములనందు శ్రద్ధ చూపెట్టాలి. ప్రతి మనిషికి కూడా శ్రద్ధ ఉన్నది. ఆ శ్రద్ధ ఎట్లా ఉన్నది? అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి మానవుడికి ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటి అంటే అశాశ్వతమైనటువంటి బాహ్య సుఖములపై శ్రద్ధ ఉన్నది. ఈ మిథ్యా ప్రపంచముపై వెలలేనటువంటి శ్రద్ధ ఉన్నది. ఈ అసత్యము అయినటువంటి ఈ ప్రపంచము పైన, ఈ
అశాశ్వతమైనటువంటి శారీరక సుఖములపైన విపరీతమైన వాంఛ శ్రద్ధ ఉన్నది. మరి జ్ఞాని అయినటువంటి వాడి శ్రద్ధ ఎట్లా ఉన్నది? శాస్త్రవాక్యములపైన, గురువాక్యములపైన, నిక్షయ సుఖముపై, పరమ సుఖముపై, ఈ బంధ విముక్తిపై, జనన మరణ రహితపై, భ్రాంతి రహితం పొందడానికి శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధే నిజమైనటువంటి శ్రద్ధ, ఆ నమ్మకమే నిజమైనటువంటి నమ్మకం, ఆ విశ్వాసమే నిజమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన వాడు మోక్ష అర్హుడు. అది కాకుండా భౌతిక విశ్వాసము కలిగిన వాడు, బాహ్య ప్రపంచంపై విశ్వాసము కలిగిన వాడు, అశాశ్వతమైనటువంటి సుఖములకు అర్రులు చాపిన వాడు అజ్ఞాని అయి ఈ యొక్క జన్మ పరంపరలు కొనసాగిస్తూనే ఉంటాడు, దుఃఖలోలుడై ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ. ఇక